హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఈటీవీ విన్లో రిలీజ్ అయిన కానిస్టేబుల్ కనకం అనే వెబ్ సిరీస్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కానిస్టేబుల్ కనకం రీసెంట్గా ఈటీవీ కంటెంట్ను కాపీ కొట్టారంటూ ఆరోపణలు చేసిన ఈ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం వార్తల్లో నిలిచింది. ఈ విషయం మనకు తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్లో వర్షా బొల్లమ్మ లీడ్ రోల్ చేసింది. ఈ వెబ్ సిరీస్ రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ కానిస్టేబుల్ కనకం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 1990s కాలంలో శ్రీకాకుళంలోని రేపల్లిలో జరిగే సిరీస్ ఇది. ఈ గ్రామంలో అడవిగుట్ట అనే రహస్య ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలోకి వెళ్ళిన మహిళలందరూ కనిపించకుండా పోతూ ఉంటారు. దీంతో అక్కడికి ఎవరు వెళ్లకుండా గ్రామస్తులు కఠిన నిర్ణయం తీసుకుంటారు. రేపల్లలో కనక మహాలక్ష్మి అలియాస్ కనకం కానిస్టేబుల్గా పోస్టింగ్ తీసుకుంటుంది. ఒకరోజు కనకం స్నేహితురాలు చంద్రిక కనిపించకుండా పోతుంది. అసలు చంద్రిక ఏమైంది? కనిపించకుండా పోయిన మహిళలందరూ ఏమయ్యారు? వీటి వెనకాల అసలు కథ ఏంటి? ఈ విషయాలన్నీ కనకం కనుక్కుంటుందా లేదా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు వెబ్ సిరీస్ చూడాలి. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కనకం పాత్రలో వర్షా బొల్లమ్మ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె భయస్థురాలుగా చేసిన పర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది. ఆమె ప్రతి విషయానికి భయంతో వణికిపోతూ ఉంటుంది. అయితే తన స్నేహితులు తనని భయం వదిలేసి ధైర్యంగా ఉండాల్సిందని సూచిస్తూ ఉంటారు. ఆ తర్వాత భయాన్ని వదిలేసి కనకం ఎలాంటి సాహసాలు చేసిందనే విషయాలు ప్రేక్షకులు మెప్పిస్తాయి. 1990sలో ఈ సిరీస్ జరుగుతుండడంతో అప్పటి పరిస్థితుల్ని దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. ఆ రోజుల్లో ఆడవారిని చులకనగా చూసే విధానం మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సిరీస్ ఓ చక్కటి నోటుతో ప్రారంభం కావడం ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తుంది. అంతేకాకుండా ఈ సిరీస్లో ఉన్న పాత్రలను మలిచిన తీరు కూడా ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. కనకం, ఆమె స్నేహితురాలు చంద్రిక పాత్రల మధ్యన బాండింగ్ చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. కథకి కావాల్సిన ఎమోషన్ని వాళ్ళిద్దరూ పండించారు. విలన్ పాత్ర కూడా ఆకట్టుకునే విధానంగా ఉండడం ఈ సిరీస్కి కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. హత్యల వెనకాల ఉన్న కారణాన్ని చాలా చక్కగా చూపించారు. రాజు కనికాల, శ్రీనివాస్ అవసరాల, రమణ భార్గవ్, ప్రేమసాగర్ వాళ్ళ పాత్రలో వాళ్ళు మెప్పించారు. ఇంకా ఈ వెబ్ సిరీస్ మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో థ్రిల్లర్ వెబ్ సిరీస్లకి అసలు కొదవే లేదు. చాలా అంటే చాలా ఉన్నాయి. అలాంటిది కొత్తదనం లేకపోతే ఏ సిరీస్ని కూడా ప్రేక్షకులు ఆదరించడం లేదు. కానిస్టేబుల్ కనకం కూడా మంచి స్టోరీతో కలిగి ఉన్నప్పటికీ థ్రిల్లింగ్గా మలిచే విధానంలో ప్రేక్షకుల్ని కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పచ్చు. ఇక ఇందులో ఇన్వెస్టిగేషన్ విధానం చాలా బోరింగ్గా సాగడం కూడా మైనస్ పాయింట్. అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ వెబ్ సిరీస్లో లేకపోవడం కూడా ఒక మైనస్ పాయింట్గా చెప్పచ్చు. ఇలాంటి కథని మనం చాలాసార్లు చూసినట్టు ప్రేక్షకులకు అనిపిస్తుంది. అలాగే ఎంగేజింగ్ ఎలిమెంట్స్ కనుక ఈ సిరీస్లో ఉండుంటే ఈ సిరీస్ రిజల్ట్ ఇంకోలా ఉండేది అనిపించింది. ఈ సిరీస్లో వావ్ మూమెంట్స్ పెద్దగా లేవు. అందువల్ల చాలా రొటీన్గా అనిపిస్తూ ఉంటుంది. కథను స్టార్ట్ చేసిన తీరు బాగుంది, కానీ హీరోయిన్ ఫ్రెండ్ ఎప్పుడైతే తప్పిపోతుందో ఇక అప్పటి నుంచి ఆ సిరీస్ చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. అసలు ఇంప్రెస్ చేయదు. అందుకు తోడు ఇందులో వాడిన కొన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ కనకం తెలుగు డిజిటల్ కంటెంట్లో ఒక మంచి టెక్నికల్ ప్రయత్నం అని చెప్పచ్చు. ఈ సిరీస్కి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. రైటింగ్ ఇంకొంచెం బాగుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఈ సిరీస్కి సినిమాటోగ్రఫీ బాగా వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు అనిపించింది. డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ ఈ సిరీస్ని ఇంకొంచెం బలంగా రాసుకుని ఉంటే ప్రేక్షకులకి ఇంకా ఎంగేజింగ్గా వచ్చి ఉండేది అనిపించింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ కానిస్టేబుల్ కనకం ఒక క్రైమ్ థ్రిల్లర్గా కొన్ని మూమెంట్స్తో ఓకేగా అనిపిస్తుంది. వర్షా బొల్లమ్మ అలాగే విలన్ నటనతో పాటు లీడ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ అన్నీ ఆకట్టుకుంటాయి. కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే మెప్పించకపోవడం కొంచెం మైనస్గా కనిపిస్తాయి. థ్రిల్లర్ సిరీస్ని ఇష్టపడే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ నచ్చచ్చు. ఈ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.